హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్తో నిమ్మకాయ పులిహార భలే ఉంటుందండి. నిజంగా కారం కారంగా పుల్ల పుల్లగా ఎక్సలెంట్గా ఉంటుంది. కొత్తిమీర పేస్ట్ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకొని ఈ పులిహార అనేది ప్రిపేర్ చేసుకుంటామండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలకేంటి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి. మరి ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ మనం పులిహార చేసుకుంటాం అనే ముందే రైస్ని కుక్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం చల్లారబెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి తీసుకొని రైస్ని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది చక్క పొడి పొడిగా వచ్చేస్తుంది, ఒకదానికొకటి మెతుకు అంటుకోకుండా. ఇలా పొడి పొడిగా కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న రైస్కి సరిపడినన్ని పచ్చిమిర్చి, మీరు తినే కారాన్ని బట్టి 2 ముక్కలుగా పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 8 వరకు పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం ఎక్కువగానే కొత్తిమీర వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది పులిహార మట్టుకు. కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసుకొని వేసేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, మనం తీసుకున్న రైస్కి సరిపడినంత నిమ్మరసం కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. మిక్సీ జార్లో నేను ఒక 2 నిమ్మకాయలని కట్ చేసేసుకొని రసం తీసుకొని ఆ రసాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మట్టుకు ఏమాత్రం యాడ్ చేయొద్దండి. వాటర్ లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా బౌల్లోకి రైస్ అనేది, ఆ రైస్లో ఈ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం వేసుకున్న ఈ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ అనేది రైస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. నిజంగా స్పైసీగా తినేవాళ్ళు మట్టుకు పండగేనండి. నిజంగా అంత రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, కారం కారంగా నిమ్మరసంతో పుల్ల పుల్లగా అసలు తింటూ ఉంటే అసలు ఉంటుందండి. మాటల్లో చెప్పలేను, అంత రుచిగా ఉంటుంది. ట్రై చేస్తే దాని టేస్ట్ అనేది మీకే తెలుస్తుందండి. ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ అంతా రైస్కి పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి. పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకున్నా కరకరలాడుతూ తినేటప్పుడు చాలా బాగుంటాయి పులిహోరలో. పల్లీలు కొంచెం ఒక 2 నిమిషాలు ఇలా దోరగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 వరకు మిరియాలు కూడా వేసేసుకొని తాలింపు అనేది ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 4-5 వరకు ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇంకాస్త స్పైసీగా ఉంటుంది మనకి పులిహోర అనేది. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక గుప్పెడు వరకు కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపు అనేది ఇంకా దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు ఇవన్నీ కరకరలాడే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలుపుకుంటూ మాడిపోకుండా తాలింపు అనేది బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. తాలింపు అనేది ఫ్రై అయిపోయింది. పల్లీలు కరకరలాడుతూ వచ్చేసినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని మనం కలిపి పెట్టుకున్న రైస్లో అయితే వేసేసుకోవాలి. తాలింపు అనేది అన్నానికి అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ముందు గరిటతోనైతే కలిపేసుకోండి, కొంచెం చల్లారాక ఇంకా చేత్తో కలుపుకోవచ్చు. ఇందులోనే ఒక గుప్పెడు వరకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మనకి పులిహోర మట్టుకు డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మట్టుకు. ఇదంతా ఒకసారి ఇంకా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఎక్కువ టైం కూడా పట్టదండి. మనకి ఇంట్లో రెడీగా అన్నం వండి పెట్టుకుంటే కనుక క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా క్విక్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే అస్సలు ఒక్క మెతుకు వదిలిపెట్టకుండా తినేస్తారండి, అంత రుచిగా ఉంటుంది. పిల్లలు తినే లెక్కనైతే కొంచెం పచ్చిమిర్చి అనేది కొంచెం తక్కువగా వేసుకొని ప్రిపేర్ చేయండి. పులిహోర అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా అన్నం కొంచెం చల్లారాక ఇంకా తాలింపు వేసుకున్నాం కదా, చేత్తో కలిపేసుకోవచ్చు. ఇదంతా ఇంకా బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. ఇదంతా కలుపుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో, తింటుంటే కూడా అంతే రుచిగా ఉంటుందండి. చాలా రుచిగా ఉండే పచ్చిమిర్చి పేస్టు అలాగే కొత్తిమీరతోని కమ్మటి పులిహోర అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.